హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య నేను వంట చేసిన వీడియోలు అయితే పెట్టట్లేదు కదా! మళ్ళీ షేర్ చేద్దామని వీడియో అయితే తీశాననమాట. మార్నింగ్ లేవగానే గదిలో ఊడ్చుకొని, తడిగుడ్డలు వేసేసుకొని, ఆ తర్వాత అయితే ముగ్గు పెట్టేసుకొని, ఆ తర్వాత కిచెన్ రూమ్‌లోకైతే వచ్చాననమాట. నిన్నైతే నైట్ ఇడ్లీ పిండి వేసుకొని పెట్టుకున్నాను. ఈ ఇడ్లీ పిండితో పాటు టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. నిన్నటిదైతే వేరుశనగ చిగుళ్ళు చట్నీ ఉంది. మా హస్బెండ్‌కి, మా అమ్మాయికి పెట్టాను 2 ప్లేట్లు ఇడ్లీ. నాకైతే వేడిగా తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని తింటాననమాట. చల్లారిపోయిన ఇడ్లీ నేనైతే అస్సలు తినను. సో, ఈ విధంగా మా హస్బెండ్‌కి, మా అమ్మాయికైతే వేసేసి పెట్టేశాననమాట. ఆ తర్వాతయితే మా అమ్మాయికి స్కూల్‌కి బాక్స్‌కి కావాలి కదా! స్వీట్ కార్న్ అయితే అడిగింది. బాయిల్ చేసి ఈ విధంగా సెపరేట్ చేసి పెట్టేశాను. పూల్ మకానాతో పాటు ఈ నట్స్ అనమాట. బాదం పప్పు, వాల్‌నట్ ఇవి అస్సలు తినదు. అందుకని బాక్స్‌లో పెడతాను. వాళ్ళ మేడం అంటే చాలా భయం. ఇంకా తినేస్తుందనమాట. అమ్మయ్య! మరీ మంచిదనుకోని రోజు ఇలా పెట్టేస్తున్నాను. ఆ తర్వాతయితే 2 కూరలు చేయాలి. ఈ విధంగా అనమాట. ఈరోజైతే అంటే ఎక్కువ ఎక్కువ తెస్తారు కదా! అవి కొంచెం, ఇవి కొంచెం 2 కూరలు తిన్నట్టు ఉంటదని ఈ విధంగా చేస్తాను. కొంచెం చిక్కుడుగాయలు, కొంచెం బెండకాయలు తీసుకున్నాననమాట. ఎందుకంటే మేము తినేది ఒక్క పూటే. సో, అందుకని ఒక పూటకి తగ్గట్టే చేశాను. ఇవైతే చిక్కుడుగాయలు ఉడకబెట్టిన నీళ్ళు. అదైతే ఫ్రై చేశాను. ఇదైతే బెండకాయ టమాటా చేశాననమాట. చాలా వచ్చాయి 2 కర్రీలు కూడా. ఈలోపు మా హస్బెండ్ అయితే టిఫిన్ తిని టీ అడిగారు. తనకైతే టీ పెట్టేస్తున్నాను. ఈలోగా అయితే మా అమ్మాయికి టిఫిన్ పెట్టేశాననమాట. బాక్స్ రెడీ చేసేసాను. వెళ్ళిపోయింది. ఇంక ఈ తర్వాతయితే ఇంక నాకైతే ఇడ్లీ పెట్టుకున్నాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఆ తర్వాతయితే నేను కూడా ఇంకా టిఫిన్ తినేసాననమాట. నేను మీతో ఎప్పుడు షేర్ చేసేదాన్ని కదా! ఏమేమి వండాను, ఏంటి, ఏం చేశానని. ఇదైతే మార్నింగ్ సెషన్ అనమాట. ఆ తర్వాత ఇంక టిఫిన్ చేసేసాక చాలా అంటే చాలా గిన్నెలున్నాయి. కొంతసేపు రిలాక్స్ అయ్యి, ఆ గిన్నెలయితే కడుక్కొని కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత మా అమ్మాయి వచ్చేస్తది. ఇంక ఇదేనండి డైలీ రొటీను. హాఫ్ గ్లాసు పాలైతే తీసుకున్నాను నాకు టీ పెట్టుకోవడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి.